విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం బ్యారేజీ, అప్రాన్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఉండవల్లి అరుణ్ కుమార్ తో బహిరంగ చర్చకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. దీంతో చర్చకు సిద్ధమంటూ ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడ చేరుకున్నారు. మరోవైపు రాజమహేంద్రవరం నుంచి గోరంట్ల బయలుదేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్చకు అనుమతి నిరాకరించారు. బ్యారేజ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, పట్టిసీమ ప్రాజెక్టుతో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద బహిరంగ చర్చకి అటు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి, ఇంకోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్ మీద సవాల్ విసురుకున్నటువంటి నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ అప్రాన్ కేంద్రంగా బహిరంగ చర్చకు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి అనుమతులు కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్కి లేఖ రాసినప్పటికీ కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ కూడా రాజమండ్రి నుంచి తన అనుచరులతో బుచ్చయ్య చౌదరి బయలుదేరారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంకోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే విజయవాడ చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని చెప్పి నిరాకరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా పోలీసు బలగాల రంగంలో దిగాయి. ఇంకోవైపు వాతావరణం కూడా అనుకూలించట్లేదు. వర్షం కూడా భారీగా పడుతున్నటువంటి నేపథ్యం. 2 రోజులుగా ఎడతెరపు లేకుండా విజయవాడలో వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విజయవాడ ప్రకాశం బ్యారేజీ అప్రాన్ మీద ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారం మీద చర్చ చేయాలని చెప్పి సవాల్ మీద సవాల్ విసురుకోవడం, ప్రతి సవాల్కి కేంద్రమైనటువంటి నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్తో పాటుగా టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి కూడా ఈ వ్యవహారం మీద సీరియస్గా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఈ చర్చకి అనుమతి ఇవ్వలేదు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఎంతమంది రైతులు లబ్ధి చేకూరారు, రికార్డు స్థాయిలో ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి 13 లక్షల ఆయకట్టుకి 20 రోజుల నుంచి 25 రోజులు ముందుగానే సాగునీరు విడుదల చేసి ఒక రికార్డును సృష్టించినటువంటి నేపథ్యంలో రైతాంగం కూడా చాలా సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మీద చర్చకి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పిలుపునిచ్చినటువంటి వ్యవహారం మీద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా విజయవాడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇందుకు అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మీరాతో హరీష్ ఎన్టీవీ.